ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము ఆరాధనా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ సమయమందు ఆరాధన ధ్యానాంశముగా మనము ధ్యానించుకుందాం. చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను అనగా భూమి మీద ఉన్న మానవాళిని అందరినీ ఆయన ప్రేమించుచు ఏం చేశాడు? తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. అందరినీ ప్రేమిస్తాం, కానీ అందరూ ఆ ప్రేమకు అర్హులుగా ఉండలేరు. చూడండి, ఒక ఇంట్లో ఒక తల్లి అందరినీ సమానంగా ప్రేమిస్తుందా? కానీ కొందరే ఆ ప్రేమను అర్థం చేసుకోగలుగుతారు, మరికొందరు అపార్థం కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ప్రపంచం అంతటిలో ఉన్న సకల మానవాళిని ఆయన ప్రేమించి భూలోకానికి ఏతెంచి తన యొక్క రక్తమును చిందించి తన యొద్దకు వచ్చు వారికి ఆయన తన బిడలనుగా స్వీకరించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమను గురించి, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానమును గూర్చిన వార్త ప్రపంచమంతటా ప్రకటింపబడుతుంది. ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మహానగరంలో, ప్రతి దేశంలో ఆయన యొక్క ప్రేమను గూర్చిన సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. ఏమనంటే, నరుడా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీ పాపము కొరకై నా ప్రాణమును ధారపోశాను, నా యొద్దకు నీవు వస్తే నీ పాపముల శిక్ష నుండి నిన్ను నేను విడిపించి పాపశాప అపరాధముల నుండి రక్షించటానికి నేను రక్షకుడనుగా నీ కొరకు లోకానికి వచ్చిన దేవుని కుమారుడను అని అందరికీ తేట తెల్లంగా వారి వారి భాషలో వారికి అర్థమయ్యే రీతిలో ఆయన బోధపరుస్తూనే ఉన్నాడు. దానిని విన్న వారు అందరూ కాదు కానీ కొందరు ఆయన వైపు తిరిగి ఆయన యొద్ద వారి పాపములు వారు ఒప్పుకొనినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక వారి యొక్క సమస్త దుర్నీతి నుండి వారిని విడిపించి రక్షించి తన యొక్క ప్రజలనుగా స్వీకరించుకొని ఉన్న వారు ఏమి చేస్తున్నారు అనంటే, నిజమే ప్రభువా, పాపినైనా నా కొరకు పరలోకమును విడిచి భూలోకానికి నీవు వచ్చావు, నీ యొక్క పరిశుద్ధతను నాకు ఆపాదించడానికి, నా పాపమును నీవు మోయటానికి నీవు లోకానికి వచ్చావు. నా అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోనికి నడపటానికి నీ వాక్యమును ప్రకటించావు, ప్రకటించి నాలో విశ్వాసాన్ని పుట్టించావు, నాలో పాపమును ఒప్పింపచేసే పశ్చాత్తాపాన్ని ఇచ్చావు. నీవే దేవుడవని, నీవే నా రక్షకుడవని నా అంతరంగమందు ఒప్పింపచేసిన సర్వశక్తి గల దేవుడవు నీవే అని నేను ఒప్పుకుంటున్నాను నాయన.
నీచమైన నా కొరకు గనుడవైన నీవు లోకానికి రావడం, అంత మాత్రమే కాదు, నా శాపం, నా పాపం, నా అపరాధం, నాకు రావలసిన శిక్ష అంతా నీవు నీ శిలువ మీద వహించి నీ రక్తమును చిందించి నన్ను విమోచించి నా యొక్క సమస్తమైన పరిస్థితుల నుండి విడిపించి నీ కృపాసనం యొద్దకి నన్ను చేర్చినందుకు దేవా నీకు ఏమి ఇవ్వగలను, ఏమి ఇచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను అంటూ ఈ దినం ప్రపంచమందు ఉన్న అన్ని దేశాల ప్రజలు ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన ప్రసన్నతను కొనియాడుచున్న వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడు అనంటే శాశ్వతమైన రాజ్యంలో నిన్ను నన్ను రాజుగా యాజకునిగా నిలవబెట్టడానికి ఆయన ఇంకా ఉన్నతమైన ఆ లోకంలో యుగయుగాలు నీవు ఆయనతో ఆయన ముఖదర్శనము చేస్తూ ఆయన మహోన్నతమైన గొప్ప నామాన్ని పూజించి ఘనపరచి గొప్ప చేయటానికి, ఆరాధించటానికి, ఆయన ప్రసన్నతను కొనియాడటానికి మనకు ఏమి ఇచ్చాడు అనంటే రాజుగా యాజకునిగా ఉండే అధికారాన్ని, అర్హతను తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షణ మాత్రమే కాదు, ఆయన రాజ్యమందు వారసత్వం మాత్రమే కాదు, ఆయనను అబ్బా తండ్రి అని పిలిచే అధికారం గల దత్తపుత్ర ఆత్మనే కాదు, అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఉన్న స్థలములో ఆయనతో కూడా ఉండి ఆయనను ఆరాధించే గొప్ప రాజ్యములో నిన్ను నన్ను రాజుగా యాజకునిగా చేసిన ఆ సర్వోన్నతుడైన ఆ దేవాది దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించాలండి. ఈ లోకంలో మన బ్రతుకు ఏపాటిది, మనం ఎన్నిక లేని వారం, త్రోసేసిన వారం, తీసేసిన వారం, కానీ ఆయన మనల్ని ప్రేమించి పెంట కుప్ప మీదనున్న దీనులను, దరిద్రులను లేవనెత్తి ప్రధానులతో కూర్చుండబెట్టుటకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఇచ్చిన ఇట్టి గొప్ప రక్షణకై, ఇచ్చిన అధికారమునకై, ఇచ్చిన అర్హతకై మనము ఎంతగా ఆయన్ని స్తుతించాలి. తాత్కాలికమైన ఈ లోకంలో మనకి ఆయన రక్షణ ఇచ్చాడు. శాశ్వతమైన ఆ లోకానికి వచ్చుటకు ఆయన ఆత్మను ఇచ్చాడు. ఆయనతో యుగయుగాలు ఏలి ఆయనను ఆరాధించే ఆత్మనిచ్చాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను అక్కడ రాజుగా యాజకునిగా ఆయన నియమించాడు. రాజులు ఎలా ఉంటారండి చెప్పండి? రాజులకున్న హంగు, రాజులకున్న మహిమ, రాజులకున్న ఘనత, రాజులకు ఉన్న సౌఖ్యాలు అవి చెప్పన శక్యమైనవి. అలాంటి భాగ్యాన్ని మనకు యుగ యుగాలు ఉండే రాజ్యంలో ఇచ్చాడు. ఆయన్ని మనము ఎంతగా కనపరచాలి, ఎంతగా ఆయన్ని హెచ్చించాలి, ఎంతగా ఆయన్ని పాడి కీర్తించి పొగిడి ఆయన ప్రసన్నతను తలపోసుకుంటూ ఆయన మహిమను ఆరోపించాలి అంటే మన ఈ బ్రతుకు చాలదని తరువాత ఉండబోయే ఆ లోకంలో ఆయన రాజ్యంలో ఆయనను చూసుకుంటూ ఆరాధించే ఆధిక్యతనిచ్చిన ఆ ఆరాధ్య దైవమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఈ సమయమందు ఆరాధిద్దాం. ఆయన ఘననామాన్ని కొనియాడుదాం. ఆయన మనలని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలని విడిపించిన వానికి మహిమ ప్రభావము ఎప్పటి వరకు అంటే ఈ యుగాలు ఉన్నప్పుడు, ఈ యుగాలు నాశనమైపోయిన తర్వాత మరి యొక్క కొత్త భూమి కొత్త ఆకాశంలో మనము చేరిన తర్వాత కూడా ఆయనకి మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము
ఆయనే అర్హత గల అద్వితీయ సత్య దేవుడిగా ఉన్న ఆ ప్రభువునకే మహిమ ప్రభావములు చెల్లేవిగా ఉండును. మనము ఈ సమయమందు ఆయన ఘననామాన్ని గొప్ప చేసి, ఆయన ఇచ్చిన రక్షణకై, ఆయన చూపిన ప్రేమకై, ఆయన చిందించిన రక్తానికై, ఆయన మనలను తన దత్తపుత్రులుగా చేసుకొని ఉన్న విధమును బట్టి ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన గొప్ప నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.